అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జైపాల్ రెడ్డి. దయచేసి మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. చూడండి మిత్రులారా, మీ ముందుకు నేను 350 వీడియోలు తీసుకొస్తానని మాటిస్తున్నాను. అలాగే 24 స్ట్రక్చర్లు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఇదివరకు మనకు 6 స్ట్రక్చర్లు చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే మనం ముందు ఒక పర్సనల్ డెవలప్మెంట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెన్స్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం చేయాలి, అసలు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? చూడండి, మనం ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు కానీ ప్రారంభించినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కానీ మనకు ఆ యొక్క కార్యం పైన, ఆ యొక్క పని పైన, ఆ యొక్క లక్ష్యం పైన మనకు ఒక స్పష్టత ఉండాలి. సరైన స్పష్టత ఉంటే, క్లారిటీ ఉంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. చూడండి, క్లారిటీ ఉంటే సరిపోతుందంటే మనకి ఏదైనా మొదలుపెట్టినప్పుడు మనం ఉబలాటంతో, ఉత్సాహంతో ఒక నిర్ణయం తీసుకుంటాం. అది తొందరపాటులో కావచ్చు, ఆలోచించి కావచ్చు, ఆచితూచి తీసుకోవచ్చు. ఆచితూచి తీసుకున్నా, ఆలోచించి తీసుకున్నా, తొందరపాటులో తీసుకున్నా, హడావిడిలో తీసుకున్నా, ఎవరైనా మనల్ని రెచ్చగొడితే తీసుకున్నా, లేదంటే మనకి సాధించాలన్న ఒక ఉబలాటంతో తీసుకున్నప్పటికీ దానిపైన మనకు స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉన్నప్పుడు, ఆ యొక్క స్పష్టత ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి కూడా తెలియజేస్తుంది. అది తెలిసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే రెండోది అవగాహన ఉండాలి, ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే ఆ ఎంచుకున్న రంగంలో, ఆ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. అంటే ఆ రంగంలో ఇదివరకు ఎవరైనా సాధించిన వాళ్ళు కానీ సాధించబోతున్న వాళ్ళని మనం కలిసి తెలుసుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి దారులు వెతుక్కోవాలి, ఎలాంటి దారిలో వెళ్తే, ఎలాంటి పంతాతో వెళ్తే, ఎలాంటి వ్యూహంతో వెళ్తే, ఎలాంటి స్ట్రాటజీస్తో వెళ్తే కనుక మనం ఆ లక్ష్యాన్ని చేరడానికి గల కావాల్సిన మనకు అన్ని అంశాలను తెలుసుకోవాలి. చూడండి, స్పష్టత ఉంది, సరైన అవగాహన ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది రాదు, గందరగోళ పరిస్థితి ఉండదు. గజిబిజి గందరగోళ పరిస్థితి ఎప్పుడు నెలకొంటుందంటే, చూడండి మిత్రులారా, మనకి ఎప్పుడైనా గజిబిజి గందరగోళం ఎప్పుడు నెలకొంటుందంటే మనం తీసుకునే నిర్ణయం కానీ నిర్దేశించిన లక్ష్యం పైన సరైన అవగాహన లేనప్పుడు మనకు అప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో తికమక పడితే జీవితం తలకిందులు అవుతుంది. దయచేసి మిత్రులారా, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు కానీ, తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు కానీ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్న ఆలోచన మీలో కలిగినప్పుడు కానీ, మీరు ఆ లక్ష్యం ఏ రంగంలో పెట్టుకుంటున్నారు, అంటే ఏ రంగంకి సంబంధించిన లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకుంటున్నారు, ఆ ఏం అనేది గోల్ అనేది దేనికి సంబంధించింది, అంటే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలనుకోవడమా, లేకపోతే మరొకట. కాబట్టి దయచేసి ఏం చేయనండి, మీరు దానిపైన ఒక స్పష్టత అనేది ఉండాలి. నెక్స్ట్ ఒక క్లారిటీ అయిపోయిన తర్వాత ఒక అవగాహన, అవేర్నెస్ అనేది ఉండాలి. అప్పుడు అవేర్నెస్ ఉండి, సరైన అవగాహన ఉండి, స్పష్టత ఉన్నట్టయితే మనకి ఏంటంటే శ్రద్ధాశక్తులు కలుగుతాయి. మనకు మంచి ఏకాగ్రత కనుక, శ్రద్ధాశక్తులు ఉన్నట్లయితే ఆ లక్ష్యాన్ని చేరడానికి అవే మనకు చాలా తోడ్పడుతుంటాయి. దారిలో, మార్గంలో మనకి ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహిస్తుంటే, మనకి ఎల్లప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనలో ఉత్సాహం కలగడానికి ఆ శ్రద్ధాశక్తులు చాలా ఉపయోగపడతాయి. అప్పుడు మనకేమవుతుందంటే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆ ఆత్మవిశ్వాసం తొణికిసలాడిందంటే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు, మన లక్ష్యాన్ని చేరడానికి చాలా తొందరగా అవి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఏం చేయాలి, కన్ఫ్యూజన్ లేకుండా మనం కాన్ఫిడెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి? చూడండి, మొట్టమొదట మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, దాంట్లో అనర్గళంగా మాట్లాడడంలో విజయం సాధించాలంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఈ 2 విషయాలు తెలవాలి. ఎక్కడ ఉన్నారంటే మీ బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, అంటే మీరు ఇంగ్లీష్లో అసలు ఎక్కడున్నారు, అసలు ఏబిసిడిలో ఉన్నారా, స్టార్టింగ్ పేర్లు రాయడంలో ఉన్నారా, అలాంటి విషయాలు తెలియాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే మీరు అనర్గళంగా మాట్లాడాలనుకుంటే మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండా, ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, వితౌట్ గ్రామర్తోనా, స్పోకెన్ ఇంగ్లీష్ పైన, లేకపోతే గ్రామర్ సాధించాలనుకుంటున్నారా, పుస్తకాలు రాయాలనుకుంటున్నారా, ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నారా, లేకపోతే ఆ స్టేజ్ల పైన గలగల మాట్లాడాలనుకుంటున్నారా, పటాపట ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని మీరు ఆకలింపు చేసుకుని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా సక్సెస్ కావాలనే విషయాలపైన సంపూర్ణ అవగాహనతో ముందుకు వెళ్ళండి. అనుకున్నది సాధించండి. ఆల్ ది బెస్ట్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం స్ట్రక్చర్ 6లో ఉన్నాం. స్ట్రక్చర్ 6 అంటే ఏంటంటే షెల్ బి, విల్ బి, ఐఎన్జి ఫామ్. షెల్ బి, విల్ బి, ఐఎన్జి ఫామ్ అంటే ఏంటంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉంటాను అంటే చేస్తాను కాదు, చేస్తూ ఉంటాను.
చేస్తూ ఉంటానంటే ఏంది, ఐఎన్జి ఫామ్ అంటే ప్రోగ్రెసివ్ ఉంటుంది, అంటే భవిష్యత్తులో, ఇప్పుడు కాదు నిన్న కాదు, భవిష్యత్తులో రేపు కావచ్చు, గంట తర్వాత కావచ్చు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 1000 సంవత్సరాల తర్వాత కావచ్చు, అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. ఇక్కడ ఎంపసైజింగ్ నొక్కి చెప్పడం అన్నట్టు, ఒకానొక సమయానికి, సమయం అనేది ఖచ్చితంగా ఉండాలి. చూడు మనకు డూడజులు ఏం తెలుసుకున్నాం అంటే ప్రస్తుతం చేస్తాను, డిడ్ అంటే ఏం తెలుసుకున్నాం, రెండో స్ట్రక్చర్ 2లో మనకు గతంలో చేశాను తెలుసుకున్నాం. స్ట్రక్చర్ 3 ఏంది, షెల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను. కానీ మేము ఇక్కడెక్కడ ఉన్నాం, స్ట్రక్చర్ 6లో ఉన్నాం, అంటే భవిష్యత్తులో చేస్తుంటాను ఒకానొక సమయానికి. అదే స్ట్రక్చర్ 4లో ఏం తెలుసుకున్నాం, యామిజార్ ఐఎన్జి ఫామ్ అంటే ప్రస్తుతం చేస్తుంటాను. ఓకేనా, ప్రస్తుతం చేస్తుంటానా. చూడండి మిత్రులారా, స్ట్రక్చర్ 4 అంటే ఏంది, యామిజార్ ఐఎన్జి ఫామ్ అంటే ప్రస్తుతం చేస్తున్నాను. అదే స్ట్రక్చర్ మనం 5కి వచ్చే వరకు ఏంది, వజ్వర్ ఐఎన్జి ఫామ్ అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తున్నాను. కానీ ఇప్పుడు స్ట్రక్చర్ 6కి వచ్చే వరకు ఏంటి అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. ఓకేనా, చూడండి మీరు ఏం భయపడకండి, అమ్మ లాంటి అమృతమైన మన కమ్మైన తెలుగు భాషతో అవనిపై అంత నరగలంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సహాయ సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. మీరేం భయపడకండి, ఇంగ్లీష్లో మాట్లాడాలనే భయాన్ని మీ మనసు నుండి పారదూరండి. అనరగంగా మాట్లాడనే విషయంలో విజయం సాధించడానికి నేను సరైన తోడ్పాటును ప్రోత్సాహం అందిస్తానని మీకు మాటిస్తున్నాను. చూడండి మనకు స్ట్రక్చర్ 6 ఏంది, షెల్ బీ విల్ బీ అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సిన విషయాలు 2 అండి. ఒకటి ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్, అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 7 ఉంటాయి. అందులో మొదటి ఏంటంటే ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, అంటే ఇక్కడ సింగ్యులర్ ప్లూరల్, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. చూడండి మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసినవి 7 అని తెలిసింది. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. చూడండి నెక్స్ట్ ఏం తెలవాలంటే పాజిటివ్ నెగిటివ్. చూడండి పాజిటివ్ అంటే ఏంది, ఇక్కడ షెల్ బి విల్ బి. చూడండి ఇక్కడ షెల్ బి విల్ బి తెలుసుకోవే ముందు ఇంకో విషయం తెలవాలి, అదేంటంటే ఐవికి మాత్రం షెల్ బి వస్తుంది, విల్ బి వస్తుంది. కానీ ఐవి దేశిటి అన్నిటికి కలిపేసి విల్ బి వస్తుంది. సరే ఇక్కడ ఐవికి షెల్ బి విల్ బి అన్నారు, మరి మిగతా వాటికి మాత్రం విల్ బి మాత్రమే ఉన్నారంటే ఇక్కడ అమెరికన్ బ్రిటన్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఈ బ్రిటన్ లాంగ్వేజ్లో ఐకి మాత్రం వీకి మాత్రం షెల్ బి విల్ బి ఉపయోగించవచ్చు. అమెరికన్ లాంగ్వేజ్ మాత్రం ఐవి దే షీట్ అన్నిటికి కలిపేసి విల్ బి ఉపయోగిస్తారు. ఇదేదో నేను చెప్పట్లేదు, అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్. ఓకేనా, వ్యాకరణం యొక్క పద్ధతులు పరిమితులు ఉంటాయి, వాటికి అనుగుణంగానే మనం నేర్చుకోవాలి, వాటి అనుగుణంగానే తెలియజేయాలి. అది ఒక టీచర్ యొక్క బాధ్యత, మనం తెలుసుకోవడం స్టూడెంట్ యొక్క కర్తవ్యం. చూడండి ఇక్కడ మనకేంటంటే ఐవి దే షీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ అని తెలిసింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది రెండో అంశం ఏంటంటే పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ షెల్ బి విల్ బి అనేది పాజిటివ్, దానికి నాట్ చేయాలి. సార్ నాట్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ కాకండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, తికమక వాడితే జీవితం తలకిందులు అవుతుంది. చూడండి ఇక్కడ ఏంటంటే మనకు స్పష్టమైన అవగాహన అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ మనకు పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. పాజిటివ్ అంటే ఏంది, మనం ఏదైనా పాజిటివ్గా చెప్పడం అంటే అవును అనే సందర్భంలో, నెగిటివ్ అంటే కాదు అని తెలియజేయడానికి నెగిటివ్ అని ఉపయోగిస్తాం. అంటే నెగిటివ్ అంటే ఏంటంటే నాట్ అనేది చేర్చాలి. ఈ నాట్ అనేది ఎక్కడి నుంచో రాదు, గ్రామర్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ షెల్ బి విల్ బి అనేది పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే షెల్ నాట్ అవుతుంది, విల్ నాట్ అవుతుంది. అదే షార్ట్ ఫామ్గా చెప్పాలంటే ఏమవుతుంది, షెల్ నాట్ అనేది షాంట్ అవుతుంది, విల్ నాట్ అనేది వోంట్ అవుతుంది. వాంట్ కాదు వోంట్. ఓకేనా, వాంట్ అనేది ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. షెల్ బి విల్ బి అనేది పాజిటివ్, దాన్ని నాట్ చేసి షెల్ నాట్ బి విల్ నాట్ బి అనేది నెగిటివ్. దాన్ని షార్ట్ ఫామ్లో చెప్పాలంటే షాంట్ బి వోంట్ బి అనేది తెలిసింది. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. నెక్స్ట్ ఇంకే 2 విషయాలు తెలియాలి. చూడండి మిత్రులారా, మనకు పాజిటివ్ అనేది తెలిసింది, నెగిటివ్ అని తెలిసింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. చూడండి పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే ప్రశ్నార్థకం. అంటే మనం ఎవరైనా ప్రశ్నించేటప్పుడు కానీ ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు దానికి బదులుగా మనం సమాధానం చెప్పడం, జవాబు చెప్పడమే యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఏంటంటే ఇంటరాగేటివ్ అంటే కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ అడగాలి. ఇప్పుడు మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం, స్ట్రక్చర్ 6లో ఉన్నాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, షెల్ బి విల్
విల్ బీ అవుతుంది. సార్ మీ డూడల్ స్ట్రక్చర్లో డూడల్ అని చెప్పారు, డిడ్ అని చెప్పారు, ఇక్కడ షెల్ బి విల్ బి అంటే మనం ఏ స్ట్రక్చర్కి అనుగుణంగా ఆ స్ట్రక్చర్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటున్నప్పుడు దానిపైన ఒక కరెక్ట్ ఫోకస్ అనేది ఉండాలి. కరెక్ట్ ఫోకస్ ఒక ఇంట్రెస్ట్తో కనుక కాన్సన్ట్రేషన్తో కనుక అది విన్నట్లయితే, ఆలకించినట్టయితే మనకు ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని ముందుకెళ్ళి అవగాహనతో అనుకున్నది సాధించి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడడం సులభం అవుతుంది. మీరు భయపడకండి, నేను ఉన్నాను. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ క్లియర్. నేను ఒకటే మా గోల్ స్పోకెన్ ఇంగ్లీష్లో విద్యార్థులకు చెప్తుంటాను, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. అంటే మనం స్టార్ట్ ఎర్లీ, తొందరగా స్టార్ట్ చేయాలి, గో స్లో, నెమ్మదిగా నిదానంగా నిమ్మలంగా వెళ్ళాలి, రీచ్ సేఫ్లీ, చివరి వరకు మన లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరాలి. ఓకేనా? చూడండి, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే మన హెల్పింగ్ వర్బ్తో అడగాలి. అది పాజిటివ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు మాత్రం షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక్కడ రెండు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అది నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు షార్ట్ ఫామ్తో అడగాలి. ఒకవేళ షార్ట్ ఫామ్లో అడగని ఎడల మనం సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు మనకు షెల్ బి విల్ బి అంటే పాజిటివ్ అని తెలిసింది, నాట్ చేస్తే షెల్ నాట్ బి, విల్ నాట్ బి అనే నెగిటివ్ అయింది. అది షార్ట్ ఫామ్లో చెప్పాలంటే షాంట్ బి అయింది, ఓంట్ బి అయింది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసినాయి. ఐ అంటే నేను, వి అంటే మనం, మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే. చూడండి, పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్దాం. ఒకవేళ ఇంగ్లీష్ టేబుల్ కనుక వచ్చినట్టయితే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ కనుక స్పష్టంగా తెలిసినట్టయితే, క్లారిటీగా వచ్చినట్టయితే మనం ఆటోమేటిక్గా ఇంగ్లీష్ను అనర్గళంగా మాట్లాడడానికి, కన్ఫ్యూజన్ లేకుండా మనం కాన్ఫిడెన్స్తో మాట్లాడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని మీకు మాటిస్తున్నాను. సరేనా? చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు ఒక టేబుల్ చూసుకుందాం. ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. మిత్రులారా, నా రైటింగ్ కొంచెం బాగుండదు, మీకు అర్థం కాకపోవచ్చు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ మీ పక్క స్లైడ్స్ వస్తుంటే మీరు వాటిని చూసేసి అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చివరిలో కూడా మీకు ఈ టాపిక్ సంబంధించిన, సబ్జెక్ట్ సంబంధించిన విషయాలన్నీ కలిపి మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. చూడండి మిత్రులారా, ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంది, పర్సనల్ ప్రొనౌన్స్ అనేది 7 అని చెప్పాం. అందులో ఐ కానీ, వి కానీ, యూ కానీ, యూ అనేది సింగులర్, ప్లూరల్, దే అంటే దే కావచ్చు, ఈ కావచ్చు, షీ కావచ్చు, ఇటు కావచ్చు, పేర్లు తీసుకోవచ్చు. ఇక నేను ప్రతి వీడియోలో 2 పేర్లు తీసుకుంటాను. అది రాము కావచ్చు, రమ్య కావచ్చు. సార్ మేము కూడా రాము రమ్యని తీసుకోవచ్చు అంటే అది మీ వ్యక్తిగత విషయం, మీరు ఏ పేరైనా తీసుకోవచ్చు. అక్కడ నిబంధనలు, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అంటే ఏం లేవు. ఓకేనా? రైట్. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం సబ్జెక్టు, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఏం తెలుసుకున్నాం? పాజిటివ్ అంటే తెలుసుకున్నాం, నెగిటివ్ అంటే తెలుసుకున్నాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే తెలుసుకున్నాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే తెలుసుకున్నాం. ఒకసారి అప్లై చేస్తే ఎలా ఉంటుంది చూడండి మిత్రులారా, మనకు టేబుల్ రూపంలో తెలుసుకునే ముందు ఒక విషయం తెలియాలి. ఏంటంటే ఇక్కడ మనం ఐవి దే షీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్ చెప్పుకున్నాం. ఐవికి మాత్రం షెల్ బి వస్తుంది, విల్ బి వస్తుంది అని చెప్పుకున్నాం. అది బ్రిటన్ లాంగ్వేజ్. అమెరికన్ లాంగ్వేజ్ అయితే ఐవి దే షీట్ అన్నిటి కలిపేసి మనకు విల్ బి వస్తుందని తెలుసుకున్నాం. అసలు మనకు స్ట్రక్చర్ ఏంది? షెల్ బి, విల్ బి అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటానని తెలుసుకున్నాం. అది నెగిటివ్ అయితే ఏమవుతుంది? నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉండను అవుతుంది, నేను అనే సబ్జెక్ట్ తీసుకుంటే. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాను అవుతుంది. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది? నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉండను అవుతుంది. ఇది తెలుగు టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ టేబుల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఐ షెల్ బి అనేది అవుతుంది పాజిటివ్. అది నెగిటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది? ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి అవుతుంది. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? షెల్ ఐ బి. ఇక్కడ మనం ఏం చెప్పాం? పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఖచ్చితంగా మన ఏంది హెల్పింగ్ వర్బ్తో అడగాలని చెప్పాము. ఇక్కడ షెల్ ఐ బి అని చెప్పాను. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగినప్పుడు ఏం చెప్పాను? 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఏడలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? షాంట్ ఐ బి అవుతుంది, షెల్ ఐ నాట్ బి అవుతుంది. షెల్ ఐ నాట్, షెల్ ఐ. ఇక షెల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్టు, తర్వాత నాట్ చేసాం కదా, బి అనేది వచ్చింది. చివరి క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. క్వశ్చన్ మార్క్ అనేది మస్ట్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకు విల్ అంటే ఇప్పుడు ఐకి షెల్ ఉపయోగించాం, ఐకి విల్ కూడా ఉపయోగించాం కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి? ఐ విల్ బి అవుతుంది. అది నెగిటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది? ఐ విల్ నాట్ బి అవుతుంది. అది షార్ట్ ఫామ్ అయితే ఏమవుతుంది? ఐ వోంట్ బి అవుతుంది. వాంట్ బి కాదు, వోంట్ బి. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది?
విల్ ఐ బీ అవుతుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, ఏం చెప్పాను, షార్ట్ ఫామ్తో అడగాలి, షార్ట్ ఫామ్తో అడగని ఏడల సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి, చివరికి క్వశ్చన్ మార్క్ ఉండాలి. అప్పుడేమవుతుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఏం చెప్పుకుందాం ఇప్పుడు మనం, వోంట్ ఐ బీ అవుతుంది. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఏం చెప్పాను, సబ్జెక్ట్తో నాట్ చేసేయాలి కాబట్టి విల్ ఐ నాట్ బీ అవుతుంది. అంటే ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్తో నాట్ చేసాం, చివరికి బి అనేది యాదవిధిగా రాసుకున్నాం, చివరి క్వశ్చన్ మార్క్ అని అప్లై చేసాం. ఒకసారి మనం రాసుకుంటే మీకు ఒక క్లియర్గా స్పష్టత అనేది వస్తుంది, అవగాహన అనేది స్పష్టంగా సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా. చూడండి మిత్రులారా, మనం ఏం తీసుకుందాం, సబ్జెక్ట్ తీసుకుందాం, పాజిటివ్ తీసుకుందాం, నెగిటివ్ తీసుకుందాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకుందాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకుందాం. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటే ఏంది, ఐ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఐ షెల్ బీ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏమొస్తుంది, ఐ విల్ బీ అవుతుంది. మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం, షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంది, నెగిటివ్ అంటే ఏం చేయాలి, ఒకటి నాట్ మాత్రమే చేర్చాలి. ఇక్కడ ఏమవుతుంది, షెల్ బీ, విల్ బీ ఉంది, దీనికి నాట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అదే షార్ట్ ఫామ్తో రాయాలి, అప్పుడు ఏమవుతుంది, షాంట్ బీ అవుతుంది, వోంట్ బీ అవుతుంది. రాసుకుందామా. ఇక్కడ ఏమవుతుంది, ఐ షెల్ నాట్ బీ అవుతుంది. దీనికి షార్ట్ ఫామ్ ఏమవుతుంది, ఐ షాంట్ బీ అవుతుంది. ఇప్పుడు ఇక విల్ బీ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, ఐ విల్ నాట్ బీ అవుతుంది. దీనికి షార్ట్ ఫామ్తో ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి, ఐ వోంట్ బీ అవుతుంది. వాంట్ బీ కాదు, వోంట్ బీ. ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడు మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకోవాలి. పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏం చేయాలి, మనకు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ ఉంది, షెల్ బీ, విల్ బీ. మనం ఏ సెక్షన్లో ఉన్నాం, షెల్ బీ, విల్ బీలో కాబట్టి అడుగుదామా. ఇక్కడ ఏం రాయొచ్చు, షెల్ ఐ బీ, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ ఏమొస్తుంది, విల్ ఐ బీ వస్తుంది. చూడండి మిత్రుల, మనకి హెల్పింగ్ వర్బ్తో అడగాలి కాబట్టి షెల్ అనేది క్యాపిటల్ లెటర్తో రాస్తాం, ఇక్కడ విల్ అనేది క్యాపిటల్ లెటర్తో రాస్తాం, ఇక్కడ బి అనేది ఉంది. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది ఏం తెలుసుకున్నాం, షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక్కడ షెల్ అనేది పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, షెల్ నాట్ అవుతుంది, నెగిటివ్. దాని షార్ట్ ఫామ్ ఏంటి, షాంట్. ఇప్పుడు అడుగుదామా, షాంట్ ఐ బీ అవుతుంది, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఓఆర్ఆర్ ఏం రాసుకో, షెల్ ఐ నాట్ బీ, క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ మనం ఏం చెప్పాం, షార్ట్ ఫామ్తో రాయాలి, చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలన్న. షార్ట్ ఫామ్తో రాయని ఎడల ఏం చెప్పాం, షెల్ ఐ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసాలి. ఇక్కడ షెల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసాము, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఇక్కడ మనకి విల్ కూడా ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ వోంట్ ఐ బీ, క్వశ్చన్ మార్క్. దీని ఓఆర్ఆర్ ఎలా వచ్చు, విల్ ఐ నాట్ బీ, క్వశ్చన్ మార్క్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు ఇంగ్లీష్ టేబుల్ తీసుకుంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఏం తెలిసింది, ఐ షెల్ బీ, ఐ విల్ బీ అని తెలిసింది. నెక్స్ట్ నెగిటివ్ తీసుకుంటే నాట్ చేసాం కదా, ఐ షెల్ నాట్ బీ, ఐ షాంట్ బీ వచ్చింది, ఐ విల్ నాట్ బీ, ఐ వోంట్ బీ వచ్చింది. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకుంటే ఏమైంది, మనం హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ షెల్ విల్ అనేది హెల్పింగ్ వర్బ్తో కాబట్టి షెల్ ఐ బీ రాసుకున్నాం, విల్ ఐ బీ రాసుకున్నాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంది, షార్ట్ ఫామ్తో అడగాలి కాబట్టి షాంట్ ఐ బీ, షెల్ ఐ నాట్ బీ. అంటే షార్ట్ ఫామ్తో అడగని సబ్జెక్ట్తో నాట్ చేశాలి. ఇక్కడ ఉంది వోంట్ ఐ బీ, విల్ ఐ నాట్ బీ వచ్చింది. ఇక్కడ వరకు మనం కొంచెం క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనము ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా వచ్చింది, వి తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, యూ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, దే తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, ఈ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, షీ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, ఇటు తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, పేర్లు తీసుకుంటే, నేమ్స్ తీసుకుంటే ఏ విధంగా వస్తున్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు భయపడకండి, సులువైన మార్గాలు మీకు తెలియజేస్తాను. మన పల్లె పట్టణం మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాషను ఇంగ్లీష్లో మిమ్మల్ని మాట్లాడించే బాధ్యత నాది. మీరు చేయాల్సిందల్లా నెమ్మదిగా నిదానంగా నేర్చుకొని ప్రయత్నిద్దాం. సార్ స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం స్పోకెన్ తెలుగే చెప్తున్నారంటే స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి 24 స్ట్రక్చర్ల వరకు మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం. తర్వాత అడ్వాన్స్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను చెప్పడానికి సుముఖంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు ఐ అంటే తెలిసింది. ఇప్పుడు వి ఎట్లా అప్లై చేద్దామన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక వి తీసుకుంటే ఏమవుతుంది, సబ్జెక్ట్ వి తీసుకుంటే వి షెల్ బి అవుతుంది, వి విల్ బి అవుతుంది. అదే నెగిటివ్కి వచ్చే వరకు ఏం చేయాలి, నాట్ అనేది చేర్చాలి. అప్పుడు ఏమవుతుంది, వి షెల్ నాట్ బి అవుతుంది, వి షాంట్ బి అవుతుంది. అదే నెక్స్ట్ విల్ తీసుకుంటే వి విల్ నాట్ బి అవుతుంది, వి వోంట్ బి అవుతుంది. చూడండి ఇక్కడ మనము పాస్ట్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, ఇక్కడ షెల్ వి బి అవుతుంది. అంటే షెల్ ఐబీ కాదు, ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంది, వీతో తీసుకున్నాం, సబ్జెక్ట్ వి తీసుకున్నాం కాబట్టి
అప్పుడే నెక్స్ట్ విల్ ఏమవుతుంది, విల్ వి బి అవుతుంది. ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది, షాంట్ వి బి అవుతుంది, షెల్ వి నాట్ బి అవుతుంది, వోంట్ వి బి అవుతుంది, విల్ వి నాట్ బి అవుతుంది. చూడండి, కొంచెం టంగ్ అనేది ఫ్లెక్సిబిలిటీ కాదు. మనం స్టార్టింగ్ తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కొంచెం పలికే విధానంలో కొంచెం కష్టం అవుతుంది. యాక్సెంట్ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. అందుకే మీరు ఏం చేయండి మిత్రుల, ఉదయం కానీ సాయంత్రం కానీ సమయం దొరికినప్పుడు, వీలు చెక్కినప్పుడు ఒక 10 నిమిషాల సమయంలో కొంచెం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ప్రాక్టీస్ సాధించడానికి ప్రయత్నించండి. కొంచెం గట్టిగా బిగ్గర అరుస్తే ఏమవుతుందంటే మన నాలుక అనేది ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. అంటే అందరు ఆశ్చర్యపోయే విధంగా, అందరు మీ వైపు చూసే విధంగా కేకులు వేసే విధంగా కాదు, కొంచెం జాగ్రత్తగా వెనక ముందు చూసుకొని ప్రాక్టీస్ సాధించడానికి ప్రయత్నించండి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. చూడండి, ఇప్పుడు మనం నిన్న ఒకసారి టేబుల్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఇక నేను జరుగుతూ ఉంటాను, అంటే జరగడం అంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది అర్థం. ఇక్కడ చూడండి మిత్రులారా, ఐ షెల్ బి, ఐ విల్ బి. ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది, నెగిటివ్లో ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి, ఐ విల్ నాట్ బి, ఐ వోంట్ బి. ఇక్కడ ఏమవుతుంది, షెల్ ఐ బి, విల్ ఐ బి అవుతుంది. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, షాంట్ ఐ బి, షెల్ ఐ నాట్ బి, వోంట్ ఐ బి, విల్ ఐ నాట్ బి వస్తుంది. చూడండి మిత్రులారా, మనం పర్సనల్ ప్రొనౌన్స్ అనేది అప్లై చేద్దాం. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది మనం అప్లై చేస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో తెలియజేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఐ అనేది అయిపోయింది, మళ్ళీ ఒకసారి చెప్దాం. ఐ షెల్ బి, ఐ విల్ బి, ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి. నెక్స్ట్ ఏమొస్తుంది, షెల్ ఐ బి, విల్ ఐ బి. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, షాంట్ ఐ బి, షెల్ ఐ నాట్ బి. నెక్స్ట్ వోంట్ ఐ బి, విల్ ఐ నాట్ బి వస్తుంది. వీ తీసుకుంటే ఏమవుతుంది, వీ షెల్ బి, వీ షెల్ బి అవుతుంది, వీ విల్ బి అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్కి వచ్చేవరకు ఏమవుతుంది, వీ షెల్ నాట్ బి, వీ షాంట్ బి అవుతుంది, వీ విల్ నాట్ బి, వీ వోంట్ బి అవుతుంది. పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చేవరకు ఏమవుతుంది, షెల్ వీ బి అవుతుంది, విల్ వీ బి అవుతుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చేవరకు ఏమవుతుంది, షాంట్ వీ బి అవుతుంది, షెల్ వీ నాట్ బి అవుతుంది. అదే వోంట్ వీ బి అవుతుంది, విల్ వీ నాట్ బి అవుతుంది. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు భయపడకండి, మెల్లిగా నిదానంగా నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే, మనం యూ తీసుకుంటే యూ విల్ బి అవుతుంది. ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, క్లారిటీగా వెళ్ళిపోవచ్చు. యూ విల్ నాట్ బి అవుతుంది, యూ వోంట్ బి అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, విల్ యూ బి అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వోంట్ యూ బి అవుతుంది, విల్ యూ నాట్ బి అవుతుంది. దే తీసుకుంటే ఏమవుతుంది, దే విల్ బి అవుతుంది, దే విల్ నాట్ బి అవుతుంది, దే వోంట్ బి అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఏమవుతుంది, విల్ దే బి అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చే వరకు ఏమవుతుంది, వోంట్ దే బి అవుతుంది, విల్ దే నాట్ బి అవుతుంది. అదే ఇక్కడ మనం ఈ తీసుకుంటే ఏమవుతుంది, ఈ విల్ బి, ఈ విల్ నాట్ బి, ఈ వోంట్ బి, విల్ హీ బి, వోంట్ హీ బి వస్తుంది. తర్వాత విల్ హీ నాట్ బి అవుతుంది. షీ విల్ బి, షీ విల్ నాట్ బి, షీ వోంట్ బి, విల్ షీ బి, వోంట్ షీ బి, విల్ షీ నాట్ బి. ఇట్ విల్ బి, ఇట్ విల్ నాట్ బి, ఇట్ వోంట్ బి, విల్ ఇట్ బి, వోంట్ ఇట్ బి, విల్ ఇట్ నాట్ బి. ఇప్పుడు క్లియర్. ఇప్పుడు రాము రమ్మ తీసుకుంటే ఏమవుతుంది, రాము విల్ బి, రాము విల్ నాట్ బి, రాము వోంట్ బి, విల్ రాము బి, వోంట్ రాము బి, విల్ రాము నాట్ బి అవుతుంది. రమ్య తీసుకుంటే ఏమవుతుంది, రమ్య విల్ బి, రమ్య విల్ నాట్ బి, రమ్య వోంట్ బి, విల్ రమ్య బి, వోంట్ రమ్య బి ఏమవుతుంది, విల్ రమ్య నాట్ బి అవుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం మనం హారిజాంటల్గా నేర్చుకున్నాం, వర్టికల్గా కూడా చూడాలి, ఒకసారి ప్రయత్నించాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఐ షెల్ బి, ఐ విల్ బి, వీ షెల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి, రాము విల్ బి, రమ్య విల్ బి అవుతుంది. ఇక నెగిటివ్లో వచ్చేవరకు ఏమవుతుంది, ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి, ఐ విల్ నాట్ బి, ఐ వోంట్ బి. అయితే వీకి వచ్చేవరకు ఏమవుతుంది, వీ షెల్ నాట్ బి, వీ షాంట్ బి, వీ విల్ నాట్ బి, వీ వోంట్ బి అవుతుంది. యూ తీసుకుంటే ఏమవుతుంది, యూ విల్ నాట్ బి, యూ వోంట్ బి. దే తీసుకుంటే దే విల్ నాట్ బి, దే వోంట్ బి. అదే ఏ తీసుకుంటే ఏ విల్ నాట్ బి, వోంట్ బి. అదే షీ తీసుకుంటే షీ విల్ నాట్ బి, షీ వోంట్ బి అవుతుంది. ఇట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ బి, ఇట్ వోంట్ బి అవుతుంది. రాము తీసుకుంటే రాము విల్ నాట్ బి, రమ్య విల్ నాట్ బి అవుతుంది. అంటే రమ్య వోంట్ బి, రాము వోంట్ బి అవుతుంది. ఇక్కడ మనం పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుందండి, షెల్ ఐ బి అవుతుంది, విల్ ఐ బి అవుతుంది. అదే ఐ వీకి మాత్రం షెల్ వస్తుంది, విల్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, షెల్ వీ బి అవుతుంది, విల్ వీ బి అవుతుంది. నెక్స్ట్ యూ తీసుకుంటే ఏమవుతుంది, విల్ యూ బి అవుతుంది. నెక్స్ట్ దే తీసుకుంటే విల్ దే బి అవుతుంది. ఈ తీసుకుంటే విల్ హీ బి అవుతుంది. అదే షీ తీసుకుంటే ఏమవుతుంది, విల్ షీ హీ బి అవుతుంది, విల్ షీ బి అవుతుంది. నెక్స్ట్ ఇటు తీసుకుంటే విల్ ఇట్ బి అవుతుంది. అది రాము తీసుకుంటే రాము
విల్ బి వస్తుందా? కాదు. ఏమొస్తుంది? విల్ రాము బి అవుతుంది. రమ్య తీసుకుంటే రమ్య విల్ బి అవుతుందా? కాదు. ఏమవుతుంది? విల్ రమ్య బి అవుతుంది. ఇదే కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే మన నాలుక తిరగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకూరానికి మనం ఏం చేయాలంటే మొత్తం వర్టికల్గా ఇండివిజువల్గా అంటే హారిజాంటల్గా అడ్డు వరుస వస్తుంది. వర్టికల్గా అంటే అన్ని కలిపి ఒకసారి, అన్ని కలిపి పాజిటివ్, అన్ని కలిపి నెగిటివ్, అన్ని కలిపి పాజిటివ్ ఇంటరాగేటివ్, అన్ని కలిపి నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది ఉండాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసే వరకు, సాధన చేసే వరకు, అది మనకు సులువుగా అర్థమయ్యే వరకు. కొంచెం అర్థమైపోయి సాధన చేసామనుకో ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ కొంచెం బయాడ్ చేయండి. సార్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, మళ్ళీ బయాడ్ చేయమని చెప్తున్నారంటే బయాడ్ అనేది మీ యొక్క సొంత వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేయడం కనుక అలవాటు అయిందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీకు ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు చెప్పేటప్పుడు ఇవన్నీ ఒకేసారి కలగూర గంపలేక అవసరం ఉండదు. కేవలం ఏదైనా ఒకటే చెప్తావు. రేపు నేను హైదరాబాద్ వెళ్తానంటే ఐ షాల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో బై దిస్ టైం అంటాం. అదే రేపు వెళ్ళానంటే ఏం చెప్తాం? ఐ షెల్ నాట్ బీ గోయింగ్ టు హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో అంటాం. మీరు హైదరాబాద్ రేపు వెళ్తుంటారా ఈ సమయానికంటే అప్పుడేముంటా విల్ యూ గోయింగ్ టు బీ హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో అంట. మీరు రేపు హైదరాబాద్కి ఈ సమయానికి వెళ్తూ ఉండరా అంటే ఏం అడుగుతాం? వోంట్ యూ బీ గోయింగ్ టు హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో అంట. కానీ అప్పుడు అడిగేటప్పుడు ఎంత వేగంగా అడుగుతున్నాం. ఆ వేగంగా రావాలంటే ఏంటంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అడ్డు వరుసలు చేయాలి, నిరు వరుసలు చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేసే వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బి అనేది ఎక్స్ట్రా వస్తుంది. అదే ఇప్పుడు డూ డజలు ఏం రాసుకుంటాం? ఐ డు నాట్, ఐ డోంట్, డూ ఐ డోంట్, ఐ డూ ఐ నాట్. వేగంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది ఈజీగా ఉంటుంది. ఇందులో బి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది కష్టమేం కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే కష్టతరం కూడా ఇష్టతరంగా మారడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ మీకు క్లియర్గా ఇండివిజువల్గా అన్నీ కలిపి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో చివరిలో చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? చూడండి మిత్రుల, ఈ వీడియోను ఓపికతో, శ్రద్ధతో చివరి వరకు ఓపికతో వీక్షించేందుకు అందరికి కృతజ్ఞతలు. మీ అందరికి నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క మనవి ఏంటంటే డబ్బులు అడుగుతానే కాదు, డబ్బులు ఎలాంటి అడగను, అలాంటి అవకాశమే లేదు. చూడండి మిత్రులారా, మన ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, శ్రేయాభిలాషులు కావచ్చు చేరవేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆలోచనలో ఉంటారు. కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలనే సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి మన ఈ సమాచారం కనుక మీరు సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి పంపినట్లయితే వారు కూడా సులభంగా పల్లె భాష నుంచి పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేర్చుకున్నందుకు వాళ్ళు సంతోషపడతారు, మీరు సంతోషపడతారు. యాజ్ ఎ టీచర్గా మీరు అందరూ సంతోషపడ్డాక నాకు కూడా సంతృప్తి ఉంటుంది. మీరు చేస్తారు కదా. మరొకసారి మీకు మనవి చేసుకుంటున్నాను, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.